హలో గైస్, వెల్కమ్ టు ద డూప్లికేట్ క్రియేషన్స్. ఈరోజు ఈ ఫోటోని ఎలా ఎడిట్ చేయాలనేది మీకు నేర్పించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. ముందుగా పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, టూల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పైన క్రాప్ అని ఉంది కదా, క్రాప్ సెలెక్ట్ చేసుకోండి. 3:4 అని ఉంది కదా, రేషియో 3:4 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి మనం ఏ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫొటోస్ అయితే 3 ఫొటోస్ వచ్చేసాయి. ఇందులోని బ్యాక్ సైడ్ ఏ ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో, సెంటర్లో ఏ ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాటిని చూసుకోండి. అయితే నేను బ్యాక్ సైడ్ ఈ ఫొటోస్ పెట్టదామని చూసుకుంటున్నాను. అయితే వీటిని ఇలాగే స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కింద క్రాప్లోకి వెళ్ళి ఈ సైడ్కి ఇలా కట్ చేయండి. దీన్ని ఇలా పెట్టుకోండి. తర్వాత సేమ్ టు సేమ్ ఈ ఫోటోని కూడా ఇలా పెద్దగా చేసుకోండి. ఈ పక్కకి ఇలా తీసుకురండి. అయితే రెండు ఇలా తీసుకొచ్చేసిన తర్వాత మంచిగా లెవెల్లో ఉన్నాయి అన్నప్పుడు ఈ కింద ఓపెసిటీ అని ఒకటి ఉంది కదా, ఆ ఓపెసిటీని అలా కొంచెంగా తగ్గించి 50కి పెట్టుకోండి. ఈ సేమ్ టు సేమ్ ఈ లెఫ్ట్లో ఉన్నది కూడా ఫోటోని ఓపెసిటీ సేమ్ ఎంత పెట్టారో ఆ ఫోటోకి ఈ ఫోటోకి కూడా సేమ్ అంతే ఓపెసిటీ పెట్టుకోండి. ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ సైడ్కి ఇలా తీసుకొని వస్తే టూల్స్లో అడ్జస్ట్ అని అవుతుంది కదా, అడ్జస్ట్లోకి వెళ్ళండి. సాచురేషన్ ఉంది కదా, సాచురేషన్ ఫుల్గా మైనస్ చేయండి, 100 చేయండి, -100. తర్వాత సేమ్ ఫోటో లెఫ్ట్లో ఉన్నదానికి కూడా సాచురేషన్ లెఫ్ట్లో ఉన్నదానికి కూడా 0 చేయండి. మొత్తం ఓకే అయిపోయిన తర్వాత ఫోటో వచ్చి చూడొచ్చు. ఇక్కడ మీకు ఒక ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోయింది. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకొని గ్రే కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రే కలర్ సెలెక్ట్ అయిన తర్వాత దాన్ని ఇలా పట్టుకొని ఇలా పైకి లాగండి, ఇలా పట్టుకొని ఇలా కిందకి లాగండి. సేమ్ ఇక్కడైతే మొత్తం అడ్జస్ట్ అయితే నీట్గా వచ్చేసింది అనమాట. అయితే దీన్ని సెంటర్లో మనం ఫోటో పెట్టాలనుకుంటున్నాం. ఏదైతే మనం సెంటర్లో ఫోటో పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని మనం ఇప్పుడు తీసుకొని రావాలి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి సెంటర్కి ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటోని తీసుకోండి. ఈ ఫోటోని తీసుకొని దీన్ని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయాలి. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేయడానికి దీనికి కొంచెం డీటెయిల్గా చేయాలి కాబట్టి కింద టూల్స్లోనే కింద చూడండి కట్ అవుట్ అని ఉంటుంది కదా, సిజర్ సింబల్తోని ఆ కట్అవుట్ని అయితే ఒకసారి ట్యాప్ చేయండి. పర్సన్ అని కొట్టండి. పర్సన్ అని కొడితే ఇక్కడ పర్సన్ సెలెక్ట్ అయిపోయింది కానీ బైక్ సెలెక్ట్ అవ్వలేదు అనమాట. బైక్ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ బ్రష్ అని ఉంది కదా, ఈ బ్రష్తో మనం నీట్గా మన చేతితో మాన్యువల్గా మెల్లిమెల్లిగా దాన్ని రాసుకుంటూ వస్తే బైక్ కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని మనం మాన్యువల్గా కొంచెం టైం పడుతుంది, బట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ దీన్ని స్కిప్ చేయొద్దు. చూసి సేమ్ ఎలా చేస్తున్నాం మీరు కూడా అలాగే చేయండి. ఓకే, ఇక్కడైతే నేను మొత్తం బ్రష్తో అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కొడితే ఆటోమేటిక్గా అంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయి మనం ఎక్కడైతే ఆ బ్రష్తో అది సెలెక్ట్ చేస్తామో అక్కడ మాత్రమే అది అలా మనకైతే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఫోటో డల్గా ఉందన్నమాట, కొంచెం డల్గా ఉంది కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అని ఉంటుంది కదా, అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లోకి వెళ్ళి అక్కడ బ్రైట్నెస్ అయితే కొంచెం పెంచండి. బ్రైట్నెస్ పెంచి షాడోస్ కొంచెం తగ్గించండి. ఫోటోలో అయితే డెప్త్ అనేది యాడ్ అవుతుంది అనమాట, కొంచెం క్లారిటీగా కూడా కనబడుతుంది. ఇంత చాలా నీట్గా అయితే వచ్చేసింది ఫోటో. తర్వాత దీనికి మనం టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. టెక్స్ట్లోకి వెళ్ళి ఏదైతే మీ నేమ్ ఉందో ఆ నేమ్ అయితే కొట్టాలన్నమాట. నేమ్ సెలెక్ట్ పెట్టుకున్నాను. అయితే ఇక్కడ మనం ఫాంట్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫాంట్ బాగాలేదు కాబట్టి మనకి వేరే ఫాంట్ కావాలి. ఫాంట్ అయితే మీరు వీడియో ఎక్కడి వరకు చూసారు కాబట్టి మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఉందన్నమాట. నా ఇన్స్టా బయోలో ఈ పిక్సార్ట్ ప్రీమియం ఏపీకే లింక్ అయితే ఉంది. మీరు అందులోకి వెళ్ళి పిక్సార్ట్ ప్రీమియం ఏపీకే లింక్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ ఫ్రీగానే వస్తుందన్నమాట. మీరు వీడియో ఎక్కడి వరకు చూసారు కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను. అలాగే నేనైతే ఈ టెక్స్ట్ని అయితే కాపీ చేసుకుందాం. బాగుంది. ఇది ప్రీమియంలో మాత్రమే దొరుకుతుంది. మీకు పిక్సార్ట్ ప్రీమియం కావాలనుకుంటే నా ఇన్స్టా బయోలో ఉంటుంది లింక్, మీరు వెళ్ళి దాన్ని చూడొచ్చు. అది అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆ ఫోటోలో ఒక ఎఫెక్ట్ వచ్చింది కదా, ఆ ఫోటో పైన లేయర్ లాగా, తర్వాత పైన బ్యాక్ సైడ్ ఏమో ఫుల్ టెక్స్ట్ కనబడుతున్నట్టుగా ఆ ఎఫెక్ట్ కావాలంటే ఇక్కడ పైన చూడండి, ఇక్కడ చిన్న లేయర్స్ అని ఉంది కదా, ఈ లేయర్స్ ఇలా ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. దీని మీద ఇంకొకసారి ఎక్కడైతే మన టెక్స్ట్ ఉందో టెక్స్ట్ స్లాట్లో మనం ఇలా ట్యాప్ చేస్తే డూప్లికేట్ మూవ్ అని ఏదేదో ఉన్నాయి అక్కడ డూప్లికేట్ ఉంది కదా, డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీస్తే ఇక్కడ చూడొచ్చు మీరు 2 టెక్స్ట్లు అయితే అయిపోయాయి. ఇక్కడ 2 టెక్స్ట్లని సేమ్
ఒకే పొజిషన్లోకి తీసుకొచ్చి ఏదో ఒక టెక్స్ట్, రెండిట్లో ఉన్న ఏదో ఒక టెక్స్ట్ని ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని కలర్లో నుంచి ఇక్కడ బ్యాక్గ్రౌండ్, నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ నార్మల్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నార్మల్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ట్రోక్ అని ఉంది కదా ఇక్కడ సైడ్న, స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీకు అక్కడతో అయిపోయిన తర్వాత ఏదైతే మనం మెయిన్ టెక్స్ట్ ఉందో ఎక్కడ దేనికైతే మనం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసామో అది పైనే ఉంచేసి ఆ లేయర్స్ నుంచి ఈ మెయిన్ టెక్స్ట్ అయితే ఏది ఉందో అది ఫోటో కిందకి పట్టుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ నేను మూవ్ డౌన్ కొడతాను చూడండి. మూవ్ డౌన్ కొట్టగానే ఆ టెక్స్ట్ అయితే కిందకి వెళ్ళిపోయింది, పైన ఏమో లేయర్ టెక్స్ట్ అయితే వచ్చేసింది అనమాట. మీరు ఈ ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా సింపుల్గానే ఉందన్నమాట. 1 minute పడుతుంది అదేమో. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు పైన ఏదో సంథింగ్ ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. నేనైతే అక్కడ కొంచెం ప్రొఫెషనల్గా కనబడడానికి చైనీస్ టెక్స్ట్ అయితే యాడ్ చేశాను. ఈ చైనీస్ టెక్స్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత అది ఆ సింబల్ బాగుందని చెప్పి నేను అలా పెట్టాను అనమాట. ఇంగ్లీష్ టు చైనీస్ అని ట్రాన్స్లేషన్ కూడా వస్తే మీకు ఆటోమేటిక్గా చైనీస్ అది వచ్చేస్తుంది అనమాట. దానికి ఇక్కడ మీ దాని కింద ఏదో సంథింగ్ ఏదో బయో రాసుకోవాలన్నమాట. మీకు నచ్చింది, నేను చాలాసార్లు చెప్పాను మీకు బయో రాసుకుంటే సినిమాటిక్ బ్యానర్ లుక్ అయితే వస్తుందని చెప్పి. మీకు నచ్చింది ఏదో ఒకటి, నేను మామూలుగా ఏదో మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇలా రాస్తున్నాను, బట్ మీకు నచ్చిన ఏదో ఒక ర్యాండమ్ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోండి. చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇంకా సంథింగ్ ఏదైనా మ్యాటర్ మీద ఉంటే ఇంకా మంచిది. లేదు అంటే అలా ర్యాండమ్గా ఒకటి కొట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత ఆ టెక్స్ట్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఏదైతే మీరు ఆ చైనీస్ టెక్స్ట్ ఉందో దాని కింద అయితే దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. కింద అలాగే ఇటేస్తే చూసారా ఆల్మోస్ట్ మ్యాథ్స్ అంతా ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది అనమాట. అయితే ఇక్కడతో ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకొంచెం దీన్ని ప్రొఫెషనల్ లుక్ తీసుకొని రావాలి అనుకుంటే కనుక లోగోస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. అయితే మీరు చూడొచ్చు ఇక్కడ నేను లోగోస్ అయితే ఇంకా మిగతా ఏవైతే కావాలో ఆ లోగోస్ అన్ని నేను యాడ్ చేస్తాను అనమాట. ఈ పైన సంథింగ్ ఏదో నాకు దొరికింది, డెడ్ అండ్ స్పెంట్ 20 minutes ఇన్ హెల్ అనేసి. తర్వాత ఈ పైన ఏదో సంథింగ్ చైనీస్ పేరు అయితే దొరికింది, మళ్ళీ నా లోగో ఒకటి యాడ్ చేసుకున్నాను. తర్వాత పిక్సార్ట్ లోగో కూడా ఒకటి యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఏ యాప్లో ఎడిట్ చేశాను మీకు తెలియాలి కాబట్టి. తర్వాత ఈ సైడ్న డిజైన్ బై డూప్లికేట్ క్రియేషన్ తను యాడ్ చేసుకున్నాను. ఇవే ఫ్రెండ్స్, మీకు ఇంకా లోగోస్ పెడితే ఫుల్ ప్రొఫెషనల్గా అయితే కనబడుతుంది అనమాట. ఏ బ్యానర్ అయినా సరే లోగోస్ కానీ టెక్స్ట్ కానీ సంథింగ్ ఏదైనా సరే బయో కానీ సంథింగ్ ఏదో ఒకటి పెడుతుంటే అది మీకు ప్రొఫెషనల్గా కనబడుతుంది. మీరు కూడా ఇలాగే ఈ ఫోటో చూసి పెట్టుకొని మీకు సంబంధించిన ఫొటోస్కి, మీకు సూట్ అయ్యే ఫొటోస్కి వాటికి ఎలాంటి లోగోస్ అయితే నప్పుతాయో అలాంటివి పెట్టుకోండి. ఆ స్టిక్కర్స్ దాంట్లో మీకు దొరుకుతాయి అనమాట. సో ఎంతవరకు చూసంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సింపుల్ వేలో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. నా ఇన్స్టాలో పిక్సార్ట్ ప్రీమియం ఏపీకే లింక్ ఫ్రీగానే ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.